అమ్మ ఇప్పుడు ఇది కలికాలం అందరికి తెలుసు కదా, ఈ కలికాలంలో ఇవన్నీ జరుగుతాయని తెలుసు. ఇంత ఘోరాలు జరుగుతాయి, ఇంత ఘోరాలుగా ఇంతకంటే ఘోరాలు కూడా జరుగుతాయి, ఇంకా ఇంకా ఉన్నాయి. కాకపోతే ఇవన్నీ జరగకుండా ఆపాలంటే ఏం చేయాలి? మనమే రిలీజ్ అవ్వాలి. మనుషులు విలువలు తెలుసుకోవాలి. ఫస్ట్ ఒక తల్లి కూతురు విలువ ఏంటని తెలుసుకోవాలి. ఒక వైఫ్ హస్బెండ్ వాళ్ళది తెలుసుకోవాలి. ఒక అన్నదమ్ములు. ఇంత ముందుకి ఎట్లా ఉండేదిరా? ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, ఫ్యామిలీలు. ఒక్కొక్కరింట్లో ముగ్గురు అన్నదమ్ములు, ముగ్గురు తోటి కోడళ్ళు, ఆడపడుచు పిల్లలు వస్తుంటే పోతుంటే అట్లా ఉండి ఒక మంచి ఫ్యామిలీ ఉండి అది ప్రేమలు అవి వేరు. ఇప్పుడు అవి ఎక్కడున్నాయి? మీరు ఇప్పుడు ఫ్యామిలీస్ గురించి ప్రేమల గురించి మాట్లాడారు కాబట్టి ఒకటి అడుగుదాం అనుకుంటున్నా నేను. ఒకప్పుడు మహిళను చూస్తే ఒక దేవతలాగా చేతులెత్తి నమస్కారం చేసేవాళ్ళు, ఒక భూమాతలాగా వాళ్ళు కొలిచేవాళ్ళు. ఆడవాళ్ళకు సహనం ఎక్కువ అనేవాళ్ళు ఆ టైంలో. ఒక గతంలో వాస్తవంగా చెప్పాలంటే, నిజంగా చెప్పాలంటే అంతే ఓర్పు ఉండేది. ఒక కూతురుగా ఉన్నప్పుడు ఒకలాగా ఉండేది మహిళ. అమ్మ ప్లేస్కి వచ్చిన తర్వాత అమ్మ తత్వం వేరే ఉండేది. అమ్మమ్మ తత్వానికి వచ్చినప్పుడు, నాయనమ్మ తత్వానికి వచ్చినప్పుడు అప్పుడు వేరే. ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి మారినా కానీ ఆడపిల్లలో ఓర్పు అనేది చాలా చక్కగా కనిపించేది. సంస్కృతి కనిపించేది, సంస్కారం కనిపించేది, భర్తకు విలువనిచ్చే భార్య కనిపించేది, బిడ్డకు ప్రేమను పంచే తల్లి కనిపించేది. వాస్తవంగా ఒక అన్నకు చెల్లిచ్చే గౌరవం కనిపించేది, అక్క చెల్లెల మధ్య ప్రేమ కనిపించేది. కానీ ఇప్పుడు ఆడపిల్లని చూస్తే భయపడుతున్నారు. వాస్తవంగా ఇవే జరుగుతున్నాయి. ఈ నిజంగా సమాజంలో యువతని ఏ అబ్బాయిని చూడు, నీకు ఎలాంటి అమ్మాయి కావాలి అంటే ఏమడుగుతున్నారు తెలుసా? ఒకటే మాట చెప్తున్నారు, అమ్మాయి అంటే భయం వేస్తుంది, చంపాలి అనే ఆలోచన రాకపోతే చాలు, అలాంటి అమ్మాయి ఉందేమో చెప్పండి అంటున్నారు. కానీ ఒకప్పుడు ఉండేది, మంచిగా ఉంటే చాలు, బాగా చూసుకుంటే చాలు, అర్థం చేసుకుంటే చాలు అనేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. అవి ఏవి లేకపోయినా పర్వాలేదు, ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ చంపాలి అనే ఆలోచన రాకపోతే చాలు అంటున్నారు. అంత భయానికి ఇదైపోయారు. చేతులెత్తి దండం పెట్టే స్థాయి నుంచి వాళ్ళు చేతులు ముడుచుకొని వద్దురా బాబు ఆడపిల్లలు అనేదాకా ఇదైపోయినారు. అంటే ఎందుకు సమాజం ఇలా మారింది? ఈ మాట ఎందుకు అడుగుతున్నానంటే అసలు మ్యాటరు, ఈ రోజు పెళ్లి అవుతుందో లేదో ఎఫ్ఐఆర్లు పెట్టుకొని రేపు మొగుడిని చంపేస్తున్నారు. ఇవి ఎక్కువైపోయినాయి, భర్తను చంపేస్తున్నారు. ఇవన్నీ ఏమైతుందని కదా, ఇవన్నీ ఏ ఫ్యామిలీలో జరుగుతున్నాయి? మిడిల్ క్లాస్ లోనే ఎక్కువ జరుగుతున్నాయి. ఐఫై దాంట్లో జరిగినా అవి సీక్రెట్, అవి బయటకు రానివ్వరు. ఈ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏంది అవగాహన లేక, ఇంత ముందుకి ఇప్పుడు నేను చెప్పాను కదా, ఉమ్మడి కుటుంబాలు ఉండి అప్పుడు ప్రేమలు ఆప్యాయతలు, అన్న అంటే ఒక గౌరవం, వదిన అంటే ఒక గౌరవము. ఆడది అంటే ఒకప్పుడు ఎట్లుండేది మీరు అన్నట్లు, భూదేవికున్న సహనం ఆడమ్మకుంటది అనేది. ఇప్పుడు ఆడపిల్ల అంటే నువ్వు ఆడపిల్లవమ్మా, నువ్వు ఈడపిల్లవమ్మా అని పాట వచ్చింది. ఆడపిల్ల కాదు, ఈడపిల్లనే ఈడొదిలిపెట్టి వెళ్ళిపోతుంది. అదే కదా. అంటే ఇంకది వీళ్ళు ఏంటంటే మంచి ఇప్పుడు ఫ్యామిలీకి బౌండేషన్ మంచిగా లేక ఇవన్నీ జరగడం ఒకటి. ఈ మిడిల్ క్లాస్ పిల్లలు బాగా ఇప్పుడు నువ్వు అన్నట్లు ఒక తల్లిని చంపే స్థితికి బాయ్ ఫ్రెండ్ల గురించి, ప్రియుడి కోసం ఇవన్నీ జరుగుతున్నాయా? చాలా జరుగుతుంది. ఇవన్నీ జరుగుతుంటే వాళ్ళని ఏం చేయాలంటే తెలుసా? అసలుకి ఇంకా నేను అనకూడదు కానీ ఇంకొకటి రా, తల్లి ఏదైనా ఉండని, ఎట్లనైనా ఉండని, తను లైఫ్ ఎట్లా ఉందన్నది కాకుండా కూడా బిడ్డల్ని అయితే బాగా చూసుకుంటారు కదా. ఏ తల్లైనా చూసుకుంటాను, తను ఎన్ని కష్టాలైనా పడని, పిల్లల్ని మాత్రం నాలాగా కష్టాలు పడకూడదు అని తల్లి ఎంతో కష్టపడి ఎంతో చేసి పాపం పిల్లలు పెంచుతుంది. పెంచినప్పుడు ఏమైతుందంటే ఈ పిల్లలకి మా అమ్మాయి ఇలా ఉంది, ఓహో ఇది మా ఫ్యామిలీ ఇట్లా ఉంది, నేనేది చేసినా నన్ను అడిగేవాడు లేడు, వాళ్ళకి మంచి ఇట్లా తయారయ్యారు. అప్పుడు లేదు కదా, అప్పుడు కూడా ఇంకెక్కువ ప్రేమ చూపించేవాళ్ళు. ఎక్కువ ప్రేమ అంటే అప్పుడు అదే ఉమ్మడి కుటుంబం. ఇప్పుడు ఏముంది, హస్బెండ్ వైఫ్ ఇద్దరు పిల్లలు. ఒకవేళ పిల్లలకి జాబ్లు వచ్చి వేరే అమెరికాలకు అట్లా వెళ్ళిపోయిన వాళ్ళ పరిస్థితి వేరు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎట్లున్నారు, పెళ్లి కాగానే వేరే, మనకి అత్తమామ వద్దు, ఆడబిడ్డలు వద్దు, ఒక ప్రేమలు వద్దు, మన ఇంటికి చుట్టాలు వచ్చిపోద్దు, మనమే తిన్నామా ఉన్నామా ఉండాలి. ఇప్పుడు ఈ ఫోన్ లో దరిద్రం ఒకటి, ఈ మెయిన్ ఫోన్ లోదేంది ఇన్స్టాగ్రామ్ అని యూట్యూబ్ అని మంచి పనులకు ఉపయోగిస్తున్నారు ఆ పిల్లలు అంటే అది లేదు. ఇప్పుడు ప్రతి ఒక్క తల్లి ఒకటైతే నేను చెప్పగలను రా, ఇప్పుడు పిల్లల్ని
తల్లిదండ్రులు ఇప్పుడు మనం చెప్తాము పిల్లల్ని బాగా చూసుకోవాలి, వాళ్ళకు ఒక అవగాహన ఇవ్వాలి, మన పిల్లలు ఏం చేస్తున్నారని మనము వాళ్ళని అబ్జర్వ్ చేయాలని మనం చెప్తే వాళ్ళకి ఎట్లుంటది తెలుసా, మేము కన్న పిల్లలకి మేము ఎలా చూసుకోవాలి ఎలా చెప్పుకోవాలి మాకు తెలీదా, వీళ్ళేంది చెప్తే వినేది అన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. అయితే ఈ ఫోన్లు వచ్చిన దగ్గర నుంచి పిల్లలు అన్నం కూడా తినట్లేరు, అది అందరికి తెలిసిన విషయం. చిన్న పిల్ల కూడా ఇప్పుడు పుట్టిన 5 నెలల పిల్లకు కూడా హలో అంటే ఎవరైనా పక్కండి ఇది చెవి దగ్గర పెట్టుకుంటుంది. అలా కూడా జరుగుతున్నాయి కదా, అంటే ఫోన్లు అప్డేట్ వర్షన్ కోసం. అయితే ఏంటంటే ఇప్పుడు పిల్లలు ఇప్పుడు సరే తల్లిదండ్రులు పిల్లలకి ఫోన్ ఇస్తున్నారు, ఇచ్చినప్పుడు ఏం చేయాలి, వాళ్ళు ఏం చూస్తున్నారు అన్నది కొంచెం అబ్జర్వ్ చేయాలి కదా. వాళ్ళు ఫోన్ పక్క పెట్టినప్పుడు నా పిల్లలు ఏం చూసిండ్రు అన్నది మనం రిపీట్ చేసుకొని చూస్తే వాళ్ళు మంచి చూస్తున్నారా చెడు చూస్తున్నారా. ఇప్పుడు ఫోన్ అన్నది మనకు మంచికి చెడుకి రెండిట్టుకుంది. ఈ ఫోన్లో ఇప్పుడు అవతల ఈ రీల్స్ ఒకటి దిక్కుమాలిన రీల్స్ అవి చేసి యువతలాడు కూడా అరే నేను కూడా అలా చేయాలి, మేము కూడా ఇలా చేయాలి, అరే మేము ఇలా ఉండాలి అన్నది కూడా తీసుకుంటున్నారు పిల్లలు. అంటే వాళ్ళకి తెలిసి తెలియని వయసు కదరా. అయితే వీళ్ళకి ఏంటంటే ఈ పిల్లలకి అసలుకి అంటే నాది చిన్న అడ్వైజ్, నేనేం పెద్ద గొప్పదాన్ని కాదు చెప్పాలని కాదు, నేనేం చెప్తున్నానంటే ప్రతి గవర్నమెంట్ స్కూల్లో అన్ని ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా ఈ 5th నుంచి 10th వరకు పిల్లలకి ఒక క్లాస్ పెట్టాలి. అసలుకి ఇది ఏం క్లాస్ అంటే ఒక కౌన్సిలింగ్ లాగా పిల్లలు ఎలా ఉండాలి, ఏ తప్పు చేస్తే ఏ శిక్ష ఉంటది, ఏ తప్పు చేస్తే వాళ్ళ లైఫ్ ఎలా అవుతుంది అని ఒక క్లాస్ పెట్టాలి. అసలు అలా క్లాస్ పెట్టుంటే కంపల్సరీ ఇప్పుడు ఇంట్లో వాళ్ళు చెప్పకపోయినా మన గురువులు అంటే దేవుడితో సమానం అనుకుంటాం కదా. మీరు అంటున్నారు గురువులు అంటే దేవుడితో సమానం అని, అది ఒకప్పుడు ఇప్పుడు కూడా ఉంటది. ఇప్పుడు అందరు స్టూడెంట్లు అట్లనే కాదు, ఇప్పుడు 50-50 ఉన్నారా, ఎవరు వీళ్ళే మొత్తం ఉన్నారు వాళ్ళే మొత్తం ఉన్నారు అనడానికి వీల్లేదు. ఈ 50% కూడా ఈ క్లాస్ ఒకటి పెడితే మారే ఛాన్సెస్ ఉంటది. ఇప్పుడు మనం ఒక క్లాస్ తగ్గించి ఒక మంచి కౌన్సిలర్ ని పిలిపించుకొని మంచి ఎంతమంది వాళ్ళు లేరు పెద్ద పెద్ద వాళ్ళు. కానీ వాస్తవంగా చెప్పాలంటే ఇలాంటి అంటే మైనర్ వాళ్ళు మాత్రమే, మైనర్ ఏజ్ లో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ హత్యలు చేయడానికి పాల్పడుతూ ఉన్నారు. ఇలాంటివి మీరు చెప్పారు, తల్లిని హత్య చేసిన కూతురు అని చెప్పేసి ఇట్లా తల్లి ఏ తల్లి అయినా కానీ పిల్లలు మంచిగా కోరుకుంటారు కదా అని మీరు మ్యాటర్ ఎత్తారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడే ఈ విషయం అడుగుతున్నాను, ఎందుకంటే కేవలం మైనర్లలోనే ఇలాంటి ఆలోచన వస్తుంది. ఎక్కువ మైనార్టీ థియరీ మేజర్కి వచ్చిన తర్వాత ఎంతో కొంత ఆలోచించగలుగుతున్నారు, ఆలోచించి కొద్దిగా అలా ఉండగలుగుతున్నారు, వాళ్ళు ప్రేమ వ్యవహారాలు నడిపిస్తూ వాళ్ళు అక్కడ మోసపోతున్నారు. కానీ ఈ హత్యలు చేయడం అనేది మైనర్లోనే వస్తున్నాయి ఎక్కువ, ఇప్పుడు ఎక్కువ అవే కేసులు చూస్తున్నాం. ఈ మైనర్లకే ఎందుకు ఇలాంటి ఆలోచన వస్తుంది? ఇది ఆలోచన అంటే అది ఇప్పుడు ఒక ఏజ్ ఎలా ఉంటుందిరా, ఇప్పుడు ఇంతకు ముందుకి 18 సంవత్సరాలు వచ్చే వరకు కూడా మెచ్యూరిటీ అవ్వకపోతుండే మనుషులు. తల్లిదండ్రులు ఎవరికి చెప్తే వాళ్ళకి పెళ్లి చేసుకునేది, తలొంచేది, వెళ్ళేది, మన పిల్లలని భర్తని రెస్పెక్ట్ ఉండేది, అత్తమామలని రెస్పెక్ట్ ఉండేది, మనకు ఒక ఫ్యామిలీ మంచి కుటుంబం ఉండేది. అప్పుడు మనకి 18 ఏళ్ళకు కూడా మెచ్యూరిటీ రాక మంచి దాంట్లో ఉన్నాం. ఇప్పుడు ఏంది, ఇప్పుడు అందరూ బాగా మెచ్యూరిటీ అయ్యి 6th క్లాస్ నుంచి అన్ని తెలిసిపోతున్నాయి. ఓహో ఇలా చేస్తే కూడా ఇది మనం దొరకం, ఇలా చేస్తే కూడా ఇలా దొరకమని ఇప్పుడు ఇవన్నీ టీవీలు సినిమాలు పడుతున్నారు. అది పడుతున్నా కూడా ఇప్పుడు తల్లిదండ్రులు కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల్ని వాళ్ళకి అదే లేదు, పిల్లలకి చెప్పుకోవాలి. తల్లి కనీసానికి తండ్రి లేకపోయినా తల్లి అయినా చెప్పుకోవాలి పిల్లలకి. చెప్పకపోతే ప్రతిదానికి అమ్మో నా బిడ్డని ఏమంటే అది ఏమంటుందో, ఇంట్లో నుంచి వెళ్ళిపోద్దేమో, చచ్చిపోతుందేమో, ఈ పిల్లల్ని అసలు ఇప్పుడు మందలిచ్చేటట్టు లేదు అని మనమే లోపల ఇవన్నీ అనుకొని వాళ్ళని బుజ్జగిస్తుంటే నేనేం చేసినా మా అమ్మ వాళ్ళు పట్టించుకోరు, ఇంతే, నేను ఇంకొక అడుగు ముందుకేస్తా, ఏముంది అది ఇంకేంది, ఆ మైండ్ సైకోలాగా తయారవుతారు వాళ్ళు అంతే. ఇప్పుడు కొంచెము మనము ఎవరమైనా ఇంట్లో వాళ్ళు కానీ బయట ఇప్పుడు మనం ఒక టెంపుల్కి వెళ్తాం రా, గుడికి ఎందుకు వెళ్తాం మనం, ఒక మంచి వైబ్రేషన్స్ వస్తుంది, అక్కడికి వెళ్తే చెడ్డ ఆలోచనలు రావు కదా, మంచి ఆలోచనలు కదా. అట్లా మంచి ఆలోచనలు రావడానికి కూడా ఎవరైనా ప్రతి ఇంట్లో పిల్లలకి, ఈ మైనర్ పిల్లలకి మెయిన్ వీళ్ళు 10th క్లాస్ లోపే వీళ్ళు తప్పుదారి పట్టే ఛాన్సెస్ చాలా ఉంటాయి. వీళ్ళకి 7th నుంచి 10th లోపు 12 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల లోపు తప్పుదారులు పెట్టే ఈ 4 సంవత్సరాలలో మన పిల్లల్ని మనము కంట్రోల్ పెట్టుకోలేకపోతే ఇలాగే తయారవుతారు. అంతే. ఇప్పుడు మనం ఎవరైనా అయ్యో మీ పిల్ల ఇలా ఉందని ఎందుకు, ఆ పిల్ల తప్పు ఏదో ఒక మనకి కంట్లో పడింది అనుకో, అరే మీ పిల్ల ఇలా తిరుగుతుందిరా కొంచెం చూసుకొని చెప్పినా అనుకో, ఆ తల్లికి ఎంతో కోపం వస్తుంది తెలుసా, నా పిల్లని ఇట్లా అంటదా, చూసిందా ఇది
ఇట్లా అయ్యో నిజమే కావచ్చు, ఒకసారి నేను కూడా అబ్జర్వ్ చేస్తా, అవునా తెలియదు అక్క, పోనీ అక్క చూస్తా, నేను కొంచెం నువ్వైనా చెప్పొచ్చు అంటారా? అనరు, ఎందుకంటే తల్లి కాబట్టి. అందుకే ఇవన్నీ ఏంటంటే ఎవరి కుటుంబాలకి వాళ్ళే బాధ్యతలు రా, ఎవరి కుటుంబాలకు వాళ్ళే బాధ్యతలు. ఎవరికి ఏం అవసరం వచ్చి చెప్తారు, ఒక మాట చెప్తున్నా చెప్పుకోవాలి. ఇప్పుడు సరే మైనర్లు అంటే ఇలా తయారయ్యారు, ఎందుకంటే వాళ్ళు ఈ ఏజ్ లోనే తప్పుడు తోవ పట్టాలన్నా మంచి తోవ పట్టాలన్నా వీళ్ళకి ఈ ఏజ్ ఇంపార్టెంట్ కాబట్టి ఈ ఏజ్ లో తల్లిదండ్రులు కనిపెట్టుకొని ఉండాలి, ఖచ్చితంగా వాళ్ళు కేర్ తీసుకోవాలి, మంచి దారిలో నడిపించాలి అనే ఆలోచన మీరు చెప్తున్నారు. ఫోన్లకు ఎక్కువ ప్రలోభపడి ఇలాంటివి చేస్తున్నారు. మరి ఈ మేజర్ అయిన అమ్మాయిలకి, పెళ్లిళ్ళు చేసుకున్న అమ్మాయిలకి ఏం రోగము, ఎందుకు ఇలా భర్తలను చంపే స్థితికి ఇదవుతున్నారు, ఎక్కువ అక్రమ సంబంధాలకు ఎందుకు అలవాటు పడుతూ ఉన్నారు? కొవ్వు ఎక్కువై తల్లిదండ్రులు చదివిపిస్తున్నారు కదా, కష్టపడి కూలి పనులు చేసి చదివిపిస్తే, మేము చదువుతున్నాం హైదరాబాద్ లో, మేము జాబులు చేస్తున్నాం, మేము సంపాదించుకుంటున్నాం, మాకు అన్ని తెలుసు, వీళ్ళేంది మాకు చెప్పేది, మా ఇష్టం ఉన్నట్టు చేసుకుంటాం, విన్నర్ లేకపోతే వేసేద్దాం అంతే. మరి ఇప్పుడు ఒకవేళ కొంతమంది తల్లిదండ్రులకు భయపడి ఒప్పుకుంటున్నారు, తర్వాత ఉన్న ప్రియుడితోటి వీడితోటి కలిసి ఎట్లారా నేను ఉండలేకపోతున్నా, ఏమి ఉండలేకపోతున్నా అంటే తల్లిదండ్రి కంటే ఎక్కువనా వాడెవడు? ఇప్పుడు మన ఒక అమ్మాయికి పెళ్లి చేసినామంటే భర్తను చంపేస్తున్నారు కదా. అదేరా, ఇప్పుడు ఒక తల్లిదండ్రులు ఒక అమ్మాయికి పెళ్లి చేసారంటే నా కూతురు ఇట్లుంటే బాగుంటది, అట్లుంటే బాగుంటది అని ఆలోచించి మంచి సంబంధాలు ఇస్తారు కదా. మరి నువ్వు చేసుకునేటప్పుడు నీకు కళ్ళేం దొబ్బినాయి? నీకు అంత ధైర్యం ఉంటా, అమ్మా నేను చేసుకోని పలానోని ప్రేమించిన చేసుకున్నాను చెప్పి నీ దారిని నువ్వు వెళ్ళిపోవే, నీకు అంత శక్తి ఉంది, సంపాదిస్తున్నా జాబులు చేస్తున్నా అన్నప్పుడు వెళ్ళిపోవాలి. వేరేటోళ్ళ జీవితాలు పాడెందుకు చేయాలి, వాళ్ళని ఎందుకు ప్రాణాలు తీయాలి? కేరళలోనే జరిగింది. అమ్మాయి సొంత మేనమామకి తనతోటి అక్రమ సంబంధం పెట్టుకొని కూడా, మామకేమో 52 ఏళ్ళ వయసు, ఆ అమ్మాయికేమో 22 ఏళ్ళ వయసు. ఇది ఎంత ఘోరం! అంత తేడా ఉన్న అమ్మాయి కూడా పెళ్లి చేసుకున్నాక తెల్లారే ఆ భర్తని తప్పించుకోవాలి అని చెప్పి భర్తను హత్య చేసి మామతో వెళ్ళిపోయింది. ఇలాంటి కేసెస్ చూస్తున్నాం. అంటే ఎంతవరకు కరెక్ట్ ఇది అనేది, ఎందుకు ఇలా తయారవుతున్నారు? కలియుగం, కాలి ప్రభావం కళ్ళు నెత్తికెక్కి చెప్పటోళ్ళలేక వాళ్ళకి అసలు మనం ఈ ప్రపంచంలో ఉన్నామా లేకపోతే ఏంటని, అదేంది ఆ పోర ఆ రుచి ఏందో చూసిందా ఆ 10 నిమిషాలే అది, మళ్ళీ తర్వాత నేను ఎందుకు చేసుకున్నారా అని లబోదివో మొత్తుకునేటి వాళ్ళ లైఫ్ లో మళ్ళీ తర్వాత ఫీల్ అయ్యేటి మస్తు పెద్ద ప్లాన్లు వేస్తున్నారు. మరి అంతే. ఎలా అంటే మొన్న ఇంకొక అమ్మాయి కూడా ప్రియుణ్ణి రప్పించుకునింది, భర్తను చంపేసింది. ప్లాన్ ప్రకారమే హనీమూన్కి వెళ్దామని చెప్పేసి హనీమూన్కి తీసుకెళ్ళి అక్కడ ప్లాన్ చేసి, అంటే పెళ్ళైన 6 నెలల్లోనే దాదాపు 13 సార్లు ప్రయత్నించింది అమ్మాయి చంపించడానికి ప్లాన్లు వేసి. ఆఖరికి 13వసారి తన ప్రయత్నం ఫలించింది. అంటే ఇలాంటి ఐడియాస్ ఎందుకు చేస్తున్నారు? దేని వల్ల? ఎక్కడ? ఇప్పుడు బ్రహ్మంగారు ఏం చెప్పారు తెలుసా? అరచేతుల్లోనే వైకుంఠం చూస్తారు రాను రాను అన్నారు. ఆ అరచేతుల్లో ఇది వైకుంఠం అంటారు. మరి ఇప్పుడు వైకుంఠంలోనే అన్ని ఉన్నాయి, అన్ని అందులోనే ఉన్నాయి, అన్ని అరచేతుల్లోనే జరిగిపోతున్నాయి. ఇంకా ఏముంది ఇంకా అందులో? మీకేమనిపిస్తుంది అని చూస్తా? ఏమనిపించడానికి ఏముంది? ఇలా నేను అప్పుడప్పుడు అడుక్కుంటానే ఉంటా, ఏంది బాబా అసలు నువ్వు ఉన్నప్పుడు మేము పుట్టి అయిపోయినా బాగుండు. అప్పట్లో ఇప్పుడు మనుషులు అందరు ప్రేమలు బాగున్నాయి కదా, అప్పుడు ఒకరు పుట్టే ఉన్నాను అయినా కూడా నేను మళ్ళీ పుట్టకుండా ఉన్నా బాగుండు. ఈ ఘోరాలేంటి బాబా? పిల్లలకి చిన్న పిల్లల్ని పాడు చేయడము, భర్తలు నుంచుకొని మళ్ళీ ఏ పేర్లు పెట్టుకొని వాడి కోసము, ఇవన్నీ ఏంటిది బాబా? ఈ అమ్మ ఈ తలకాయ నొప్పి. అసలు కొన్ని టీవీ ఆన్ చేసిన, ఫోను ఆన్ చేసిన ఇవే జరుగుతున్నాయి తప్ప ఏమన్నా ఒక దగ్గర మంచి జరిగింది ఈ భక్తి గిదేమన్నా ఉందా? ఏంది బాబా ఇది అంటే కలికాలంలో కాలి ప్రభావం అంతే ఉంటది. ఇప్పుడు ఒక పూర్వజన్మలో పాపాలన్నీ ఈ జన్మలో అనుభవిస్తామా అనేవాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడు అలా కాదు, ఈ జన్మలో చేసిన తప్పు నీకు మళ్ళీ రిపీట్ 3-4 నెలల్లోనే మళ్ళీ అంతే 3-4 నెలల్లోనే మీకు చూపిస్తారు. అట్లా అని కూడా మనకు చాలా మందికి తెలుసు. ఇప్పుడు మరి ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళని అంత భయపెట్టిస్తున్నారు, భయభ్రాంతులకే గురి చేస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే మళ్ళీ ఆడవాళ్ళని నమ్మే ప్రసక్తి ఎప్పుడు వస్తుంది అంటారు? ఇవి ఆదిపరాశక్తి అనుకుంటుంది కదా, ఆదిపరాశక్తిని మేమేం చేసినా మమ్మల్ని ఎవరు అనేటోళ్ళు లేరని అనుకొని వీళ్ళు ఫీల్ అయ్యి అట్లా చేస్తున్నారు. కానీ వాళ్ళ జీవితాలు పాడైతాయి కదమ్మా. ఎంత పాడైతే తర్వాత వాళ్ళు చెప్తారు. ఏందంటే ఇవన్నీ వాళ్ళకి అదొక ఫ్యాషన్ అయిపోయిందిరా, ఒక ఫ్యాషన్ అంతే. అబ్బా ఇట్లు
అదే అట్రాక్షన్ అనుకుంటారా, లేకపోతే వాళ్ళకి మరి అది ఏం మాయరోగమో తెలియదు కానీ ఇక వాళ్ళు ఇక అంతే, వాళ్ళ అవి తల రాతలు అంతే, ఈ కాలి ప్రభావం అంతే. ఎన్నో చూస్తుంటూ కూడా చేస్తానే ఉన్నారు కదా, జరుగుతుంటే కూడా చూస్తున్నారు. అరే అది జరిగింది కదా, అమ్మో మనం అలా పోవద్దు, అలా ఉంటే మనం కూడా ఎప్పుడైనా బయటపడితే ఇట్లా మనది కూడా పరుగు పోతుంది అని అనుకోవచ్చు కదా. లేదు, తెగించడం కాదు, అదొక వ్యామోహం వాళ్ళకి, అదొక వ్యామోహం వాళ్ళకు, అదొక ఉత్సాహం అన్నట్టు. నేను చేసేది మంచి పని, అబ్బా నేను ఇంకా ఈ ఒకటే జన్మ ఎంజాయ్ చేసి పోదాంరా, ఏముంది హాయ్ అమ్మ ఇప్పుడు ఇది ఒకటే మనకి అన్న దాంట్లో పడి ఇవన్నీ చేస్తున్నారు. అంటే ఎంజాయ్ చేస్తే సరిపోతుంది అని చెప్పేసి ఒక ప్రాణాన్ని బలి తీసుకుంటారు. అసలు ప్రాణానికి ఏమన్నా పోనీ, నేను ఇక్కడ సేఫ్ ఉండాలి కదా, నేను సేఫ్ ఉంటా, ఆడుంటేంది పోతేంది. కానీ ఒక తల్లి కడుపు కోత ఎంత శాపన తగులుతుంది వీళ్ళకి, వాళ్ళ ఉసురు ఎంత తగులుతుంది అని వీళ్ళకి అర్థం కావట్లేదు. నీకు నచ్చకపోతే వదిలేయే అమ్మా, వదిలేయి, చెప్పు, 10 మందిలో కూర్చోబెట్టు, నాకు నచ్చట్లే నేను వెళ్ళిపోతాను, నీకు ఎందుకంటే నీ కాళ్ళ మీద నిలబడే శక్తి నీకు ఉందని ఫీల్ అవుతున్నా కదా, నేను సంపాదించే శక్తి నాకు ఉంది, నేను బయటకు వెళ్ళి బతకగలిగే నాకు ధైర్యం ఉంది అనుకున్నప్పుడు ఆడిని చంపడం ఎందుకు, నీకు నాకు పడట్లేదురా బాబు, విడిపోదాం అని చెప్పి నువ్వు ఎవరితోటన్నా ఊరేగు, నీ తల్లిదండ్రికే కదా చెడ్డ పేరు. నువ్వు బాగానే ఉంటావు, నువ్వు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు నీ హ్యాపీనెస్ కోసము నీ లైఫ్ లాంగ్ ఎంత బాధపడుతున్నదని వాళ్ళ ఆ టైంలో ఆలోచన రాదురా వాళ్ళకి ఎవరికి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని ఏం చేయాలంటారు? ఇంకా ఏం చేస్తాము, ఏం చేయడం లేదు. కొన్ని మంచి గవర్నమెంట్ ఏం చేయాలంటే అప్పుడప్పుడు ఒక పెద్ద మీటింగ్లు ఏర్పాటు చేయాలి ఇలాంటి లేడీస్ కోసం. మంచి కౌన్సిలర్ని పెట్టి ఇలా ఉన్న మనుషులు ఇలా అయిపోతున్నారు. లేడీస్ అంటే అసలు ఒకప్పుడు దేవతతో పోల్చుకునే వాళ్ళము, ఇప్పుడు ఆడవాళ్ళు ఇక్కడిక్కడ బట్టలు వేసుకొని ఇక్కడిక్కడ వేసుకొని. మొన్న సినిమాకి వెళ్ళాం రమ్య అంకుల్. అంటే ఇక్కడ ఒక డౌట్ చాలా మంది అబ్బాయిలు కూడా అడుగుతూ ఉన్నారు, ఏమంటున్నారంటే ఒకప్పుడు ఆడవాళ్ళ హక్కుల కోసము ఎంతగానో పోరాడి ఎన్నో చట్టాలు తెచ్చుకున్నారు, ఆడవాళ్ళకి అన్ని చట్టాలు కూడా కోర్టులు తీర్పునిచ్చేసి వాళ్ళ కోసం చట్టాలు కనిపెట్టి పెట్టారు. అప్పుడు ఆడవాళ్ళకు గృహహింస చట్టం అన్నారు, అత్తమామల హరాస్మెంట్ అన్నారు, భర్త వేధింపులు అన్నారు, ఆడపడుచుల వేధింపులు అన్నారు. ఇన్ని రకాలుగా ఆడవాళ్లకు అన్ని హక్కుల కోసం కొట్లాడి సాధించుకున్నారు కదా, ఇప్పుడు మేము ఏ హక్కుల కోసం పోరాడాలి, అసలు ఇప్పుడు ఏ చట్టాలు ఉన్నాయి? ఇప్పుడు మగవాళ్ళకి మంచి చట్టాలు వచ్చినాయి, ఇప్పుడు ఎక్సలెంట్. వాళ్ళు ఇప్పుడు ఆమెని బెదిరిస్తుంది అదిరిస్తుంది ఆమె సాగుతుంది అన్నది ఏం లేదు. ఇప్పుడు మగవాళ్ళకు కూడా మంచి చట్టాలు మొన్న హైకోర్టుల నుంచి కూడా అన్ని రిలీజ్ అయినాయి కదా. వీళ్ళు కూడా మంచిగా అమ్మాయి విషయంలో వీళ్ళు కూడా కేసు వేయొచ్చు, వీళ్ళకి కూడా మంచి వచ్చినాయి. అందుకే అది ఇప్పుడు కొద్ది పిల్లలు బాగానే ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇంత ముందుకు లేడీస్ అమ్మ మేము ఏం చేసినా నడుస్తుంది అన్న ధీమాలతోటి వీళ్ళు ఇలాంటి అక్రమాలకి ఇలాంటి దుర్మార్గాలకి పాల్పడుతున్నారు తప్ప ఇప్పుడు వీళ్ళకి వచ్చిన చట్టాల గురించి ఇవన్నీ ముడుచుకోవాల్సింది.